మీరు అగరబత్తి వెలిగించదలుచుకుంటే తులసి మొక్కకి వెలిగించుకోండి, 1 లేదా 2 వెలిగించుకోండి. ఇంట్లో ఎన్ని పటాలు ఉంటే అన్ని పటాలు వెలిగించినంత మాత్రాన భక్తి ఏం కాదు. సో బయట వెలిగించుకోండి, మంచిగా దండం పెట్టుకోండి, అన్నీ చేసుకోండి. సో ఇలాంటివి చేయకుండా మనం గనక ఈ అగరబత్తీలు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇండోర్ పొల్యూషన్ వల్ల చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది మనం ఈ పూజ చేసి ఆ టాపిక్ మంచి టాపిక్ తీసుకొచ్చారు. ఆ దేవుడి గది ఉంటుంది కదా, అక్కడ పటాలు పెట్టుకొని ఫుల్ కొట్టు 1 డజను అగరబత్తులు పెట్టుకొని కూర్చుంటారు. అదంతా వాడికి వెళ్తుంటుంది కదా. ఎంత బాధపడతారండి ఈ విషయంలోనైతే. నేను ఎన్ని వందల సార్లు చెప్పాను. అంటే ఇప్పుడు సపోజ్ అండి, చేసే ఆయనకు అలర్జీ ఉండదు, ఆస్మా ఉండదు, ఆయన బాగానే ఉంటాడు, వాళ్ళ వైఫ్కి ఉండొచ్చు. ఆవిడ నరకం అనుభవిస్తుంటాడు. చేతులైతే దండం పెడితే ఏమండి అగరబత్తులు పెట్టకండి, నాకు పడట్లేదు. ఆహా, నీకు భక్తి లేదు, పాడలేదు, నువ్వు ఆ అగరబత్తిలు వద్దంటావా, అసలు నీకు దేవుడి మీద నీకు ఇది లేదంట. దేవుడి సంగతి తర్వాత కానీ నాకు ముందర ఊపిరిపోయేటట్టు ఉందనేది ఆవిడ బాధ. జీవుడి సంగతి చూడండి అనేది వాళ్ళ బాధ ఉంటుంది. అంటే దానికి ఆల్టర్నేటివ్గా దీపం వెలిగించుకోవచ్చు కదా. అది ఆవు నెయ్యితో, అది చిన్న దీపం కనపడనట్టుగా. ఇప్పుడు భక్తి అనేది ప్రదర్శించేది కాదు కదా, ఆత్మకు సంబంధించి అనుభవించేది. సో ప్రదర్శించేది కాదు, ప్రదర్శించేది ఏది కూడా భక్తి కాదు నా దృష్టిలో. కళ అవుతుంది కానీ భక్తి కాదు. కాబట్టి ప్రదర్శించకుండా నిజంగా ఉంటే చిన్న దీపం వెలిగించుకోండి, కనపడినట్టుగా ఆవు నెయ్యితో వెలిగించుకోండి. దాని తర్వాత అగరబత్తి వెలిగిస్తే తులసి మొక్కకు బయట వెలిగించుకోండి. ఆవు నెయ్యి వేరే నూనెతో వెలిగించిన ప్రమాదమా? అట్లనే ఏం కాదు. సో దీంట్లో మనకు తరతరాల నుంచి వస్తుంది కదా, ఏదైనా వెలిగించండి, కానీ కొంచెం కల్తీ లేని నూనె ఏదైనా ఉంటే దాంతో వెలిగించడం మంచిది అనేది నా ఉద్దేశం ఇక్కడ. సో అంతే తప్ప మిగతా ఏదో కంపల్సరీ. అగరబత్తి మాత్రం 100% అనారోగ్యాన్ని కలిగిస్తుంది, అందులో అనుమానం లేదు. ఏమండి 2-3 అగరబత్తీలు అంటే దాదాపు మనం సిగరెట్తో పోల్చకూడదు, కానీ సిగరెట్ తాగితే ఎంత నష్టం ఉంటుందో ఇప్పుడున్నటువంటి అగరబత్తీలని పీలిస్తే అంత అనారోగ్యం వస్తుంది. ఎవరికి తెలుస్తుందండి ఈ విషయం? మా దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్తుంటారు మాకు, సార్ మా ఆయనకు నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్తాను, వాడు వినరు. తర్వాత మళ్ళీ జెంట్స్ కూడా ఉంటారుగా, సార్ నాకు ఆస్మా ఉంది, మా ఆవిడ వినదు. పూజ చేసేవాళ్ళు 2 వైపులు ఉంటారు. సో కాబట్టి కొంతమందికి అత్తమామలకు ఉంటుంది, ఇంట్లో ఎవరికైనా ఉండొచ్చు కదా, ఎవరికి ఉన్నా వాళ్ళకు పడదు. కొంతమంది చిన్నపిల్లలకు ఉంటుంది. చిన్నపిల్లలకి ఎంత ఆస్మా ఉంటుంది అంటే ఎన్ని మందులు వాడినా తగ్గదండి. కారణం ఏందా అని చూస్తే వీళ్ళ ఇంట్లో అగరబత్తీలు వెలిగిస్తూ ఉంటారు, పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు, సాంబ్రాణి పొగలు వెలుస్తూ ఉంటారు. మీకు తెలుసు కదా, ఒక షాప్ ఓపెన్ చేయగానే ఎన్ని సాంబ్రాణి పొగలు పెడతారు. ఫస్ట్ సాంబ్రాణి పొగ పెట్టిన తర్వాతనే మొత్తం చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క ఏదైతే పొగ ఉందో పొగే. మనం పవిత్రమన్నా మనం ఇదన్నా పొగే, దాని లక్షణమే. సో ఊపిరితిత్తులు మూసుకోవడం అనేది జనరల్గా జరుగుతుంది. దీన్ని చిన్నపిల్లల్లో ఇంట్లో ఆపేయండి. ఎవరైతే చిన్నపిల్లలు పుట్టగానే అలర్జీ ఆస్తమాకు గురయ్యే అవకాశాలు ఉన్నాయో వాళ్ళల్లో ఈ ప్రాక్టీసెస్ ఆపేయండి. అంటే ఓవరాల్గా ఏంటంటే అగరబత్తులు అనేది స్టాప్, అగరబత్తులు పర్ఫ్యూమ్ ఇస్ పాయిజన్ అండి. ఈరోజు ఎల్కేజీ పిల్లలకు పర్ఫ్యూమ్ కొట్టి పంపుతున్నారండి స్కూల్స్కి. తర్వాత మళ్ళా స్కూల్లో పోతే ఏసీలు, బాడీ పర్ఫ్యూమ్, కార్లకి, రూమ్కి ఎక్కడ చూసినా కెమికల్సే. అంటే మన జీవితం అంతా కెమికల్ మయమైపోయింది. ఇంట్లో ఫ్లోర్ క్లీనర్స్ కెమికలే, బాత్రూంలో కొన్ని వాసన రాకుండా అవి కెమికల్సే, దాని తర్వాత సోపులు కెమికల్సే, మనం బాడీ అంటే ఏంటి కొన్ని డియోడరెంట్స్ అంటాం, అదంటాం, ఇదంటాం, బాడీ స్ప్రేలు అంటాం, మళ్ళీ కాస్మెటిక్స్ అంటాం, మనం మేకప్ అంటాం, అన్నీ కూడా కెమికల్సే.